దివంగత నేత, కాపు సామాజిక వర్గ ఆరాధ్యదైవం వంగవీటి మోహన్ రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆమె ప్రజా జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె తదుపరి అడుగు ఏ పార్టీ వైపు ఉంటుందనే చర్చ రాష్ట్రం అంతటా జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ సీపీలోకి ఆమె చేరిక దాదాపు ఖాయమనే ప్రచారం విజయవాడ రాజకీయాలను మరింత వేడెక్కించింది. ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ, ఆశా కిరణ్ సోదరుడు తెలుగుదేశం పార్టీ, టీడీపీలో క్రియాశీలకంగా లేరు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీలో రంగ అభిమానులు బలమైన మద్దతును కూడగట్టుకునేందుకు ఆశా కిరణ్ను ఆహ్వానించాలనే వ్యూహం తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆమెతో చర్చలు జరిపారని, విజయవాడ లేదా కృష్ణా జిల్లాలో కీలక స్థానం నుంచి ఆమెకు టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లను, ముఖ్యంగా రంగ అభిమానుల బలాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇది వైఎస్ఆర్సీపీకి ఒక సువర్ణ అవకాశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వంగవీటి రంగకు ఉన్న ప్రజల్లో ఆదరణ అపారమైనది. కులాలకు అతీతంగా పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఇప్పటికీ జనాల్లో బతికే ఉన్నాయి. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ అధిష్టానం రంగ వారసత్వాన్ని తమ పార్టీలో కొనసాగించాలని ప్లాన్ చేసింది. ఆశా కిరణ్ చేరిక ద్వారా రంగ ఆశయ సాధన తమ పార్టీ లక్ష్యంగా చాటుకోవాలని, తద్వారా కాపు ఓట్లు బ్యాంకును ఏకీకృతం చేయాలని భావిస్తుంది. గతంలో రంగ మేనల్లుడు వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ కూడా చేరితే రంగ కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకే గూటికి కిందకు వచ్చినట్లుంటుంది. అయితే ఈ పరిణామం వంగవీటి రాధాకృష్ణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ అక్కడ ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి ఆయన అభిమానుల్లో ఉంది. ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలోకి వెళితే రంగ రాజకీయ వారసత్వం అధికారికంగా ఆ పార్టీ పక్షాన నిలబడినట్లు అవుతుంది. దీంతో రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. అన్నదమ్ముల మధ్య రాజకీయ మార్గాలు వేరయ్యే తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆశా కిరణ్ స్పష్టం చేసినప్పటికీ, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు కీలక నేతలు వేరువేరు పార్టీలో ఉండడం రంగ అభిమానులను గందరగోళానికి గురి చేయొచ్చు. ఆశా కిరణ్ చేరిక తేదీపై ఇంకా స్పష్టత లేకపోయినా ఈ నెలలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈ చేరికను ఒక భారీ బహిరంగ సభ ద్వారా నిర్వహించి బెజవాడ రాజకీయాలపై తమ పట్టును బలంగా చాటాలని వైఎస్ఆర్సీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద వంగవీటి ఆశా కిరణ్ రాజకీయ అరంగేటం, ముఖ్యంగా ఆమె వైఎస్ఆర్సీపీలో చేరిన వార్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసి శక్తి ఉన్న అంశంగానే చూడవచ్చు. రంగ అభిమానులను ఆశలన్నీ ఇప్పుడు ఆశా కిరణ్ వైపే ఉన్నాయి.